10 minutes డెలివరీ, 15 minutes డెలివరీ ఆర్ వాట్ ఎవర్. బేసిక్గా ఈ 10 minutes 15 minutes వీడు ఏమమ్ముతున్నాడో తెలుసా? సేమ్ ప్రోడక్ట్సే, బట్ వాట్ హీ సెల్లింగ్ ఇస్ స్పీడ్. హిస్ సెలబుల్ ప్రోడక్ట్ ఈ స్పీడ్. మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇదే పని చాలా స్లోగా, స్మూత్గా, చాలా ఫర్గివ్ చేసుకుంటూ ఒక గిగ్ వర్కర్ నడిచేది. ఈ డీలే అవ్వడం నార్మలే ఉండే, ట్రాఫిక్ వచ్చిందని డిలే అవ్వడము, వర్షం పడిందో, డిస్టెన్స్, ఇంకేదన్నా కానీ. సో ఇట్ వాజ్ ఆల్ అండర్స్టూడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇదంతా ఎప్పుడు మారింది తెలుసా? వెన్ దీస్ యాప్స్ స్టార్టెడ్ సెల్లింగ్ స్పీడ్ యాజ్ దర్ ప్రోడక్ట్. స్పీడ్నే ప్రోడక్ట్గా అమ్ముతున్నారు. ఇదేంటి స్పీడ్ని ప్రోడక్ట్గా అమ్ముతున్నారు? నా చేతికి స్పీడ్ రావట్లేదు, నీ చేతికి స్పీడ్గా వస్తుందిగా, నువ్వు బండి స్టార్ట్ చేసి వెళ్ళే లోపే నీ దగ్గరకు వచ్చేస్తుందిగా. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై దీస్ యాప్స్ ఆర్ వేర్ దే ఆర్ టుడే. సో ఇలాంటి షిఫ్ట్ వచ్చినప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళు కిరాణా కొట్లకి వెళ్ళి కొంటారు. వీళ్ళ కిరాణా కొట్లే మీ ఇంటి చుట్టుపక్కల్లో ప్రతి కొంచెం డిస్టెన్స్లో కొన్ని వందల వేలాది షాపులు పెట్టున్నారు. దీన్నే వీళ్ళు డార్క్ స్టోర్స్ అంటారు. మన ఈ 10 minute డెలివరీ వెనకాల ఈ డార్క్ స్టోర్స్లో ఏం జరుగుతుంది అనేది రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాం. సో వాట్ ఈస్ అ డార్క్ స్టోర్? అ డార్క్ స్టోర్ ఇస్ అ స్మాల్ హిడెన్ వేర్ హౌస్. మన ఇంటి చుట్టుపక్కలలోనే ఎక్కడో ఒక 10-20 మంది కుర్రోళ్ళు బయట కూర్చొని ఉంటారు ఫోన్లు పట్టుకొని. అదే డార్క్ హౌస్. దానికి పేర్లు కూడా ఉండవు. బయట చూస్తే ఈ ఫలానా కంపెనీ దాని మ్యాక్సిమం వాళ్ళు పేరు పెట్టరు. సో లోపల ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టగానే ఒక వర్కర్ వెళ్ళి ఈ స్టోర్ మొత్తంలో ఏ కోనాకి ఏ ప్రోడక్ట్ ఉందో టాప్ ఆఫ్ హిస్ హెడ్లో తనకు గుర్తుండాలి. రిన్ సుప్రీం వచ్చిందా, ఆ కోనాలో అది ఉంది. అక్కడ ఫినైల్ ఉందా, ఈ కోనాకి ఇది ఉంది. ఆ ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ ఉన్నాయి, ఇక్కడ పాలు ఉంది. టాప్ ఆఫ్ హిస్ హెడ్ లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని టక అన్ని ఆర్డర్స్ కార్ట్ లో ఫిల్ చేసి, ఆ కార్ట్ ని లాక్ చేసి, బిల్ చేసి, స్కాన్ చేసుకొని, పిన్ కొట్టేసి, బయట ఒక డెలివరీ బాయ్ అర్జెంట్గా వెయిట్ చేస్తుంటాడు. అన్న తొందరగా అన్న కస్టమర్ నన్ను ఎత్తి మీద ఎక్కుతాడు. కోర్స్ 8 నిమిషాలు 10 నిమిషాల్లో మనకు డెలివరీ కావాలి కదా. ఇక్కడతో సగం సినిమా అయింది. ఇప్పుడు మనోడు ఇది తన బైక్ అంటించుకొని బండి స్టార్ట్ చేసి, రైట్ నౌ హైదరాబాద్లో చాలా చలి ఉంది. ఈ చలిలో జాకెట్లు వేసుకొని మీ ఇంటి దాకా చేరతాడు. అది మీ ఇల్లు ఏ గల్లీలో గొంతులో ఉన్నా దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం కదా. దట్స్ ద డెలివరీ బాయ్స్ ప్రాబ్లం. మరి అట్ ద సేమ్ టైంకి రావాలి. మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సర్లా, అక్కడి నుంచి ఆల్గరిథం వాడినేసుకుంటుంది నువ్వు టైంకి డెలివరీ ఇవ్వలేదని. ఇంకో 2 నెలలు దాటితే ఇదే చలి తగ్గి విపరీతమైన ఎండలు స్టార్ట్ అవుతాయి, డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది, చెమటలు పోతుంటాయి, బరువులు ఎత్తాలి. ఇదే 2 నెలలు వెనక్కి వెళ్తే విపరీతమైన వర్షాలు, ఫ్లడ్స్ అన్నీ కేవలం 10 నిమిషాల్లోనే వచ్చేసాయి మనకు.